హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గ్యాస్ బర్నర్ని ఎలా మన ఇంట్లోనే కొత్త వాటిలాగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. సో దానికి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే యూస్ చేసి నేను మీకు ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. సో మన గ్యాస్ బర్నర్ని అట్లీస్ట్ మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటుంటే సో ఆ హోల్స్లో ఉన్న డెడ్ పార్టికల్స్ అన్నీ క్లియర్ అయిపోయి మనకు మంట అనేది బాగా నీట్గా అన్ని వైపులా వస్తుంది, లేకుంటే స్టక్ అయిపోతూ ఉంటాయి. సో దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. సో అందులో మీరు మీ గ్యాస్ బర్నర్ని పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ నేను అది మునిగేదాకా వైట్ వెనిగర్ని యూస్ చేస్తానండి. సో మీకు ఈ వైట్ వెనిగర్ ఏ ప్రొవిజనల్ స్టోర్స్లో అయినా సరే, సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా, అది కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. సో ఈ వెనిగర్ అనేది మనకి అన్ని క్లీనింగ్ పనుల్లోనూ చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను కొంచెం అంతా బేకింగ్ సోడాని ఇక్కడ యాడ్ చేశాను. చూస్తున్నారు కదా కెమికల్ రియాక్షన్ జరిగి ఎలా బబుల్స్ వస్తున్నాయో. సో ఇలా దీన్ని ఒక ఓవర్ నైట్ పెట్టాలండి. అలానే మీరు నైట్ మీకు రేపటికల్లా ఫ్రెష్గా కనిపించాలి అనుకున్నప్పుడు, క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు మీ బర్నర్ని ఇలా ఓవర్ నైట్ అలానే వెనిగర్, బేకింగ్ సోడా మిక్స్ చేసి ఒక బౌల్లో మీరు అలానే పెట్టేసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఓవర్ నైట్ అలానే లీవ్ చేసేసాను. సో ఇక్కడే మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో ఆ గ్రీజ్ అంతా, స్టెయిన్స్ అంతా వెళ్ళిపోయాయి. అప్పుడే కొంచెం కొత్త దాని లాగానే కనిపిస్తుంది షైనింగ్. సో ఇక్కడ నేను కొంచెం ఏదైనా సరే మీకు డిష్ వాష్ లిక్విడ్ కానీ, మీరు ఏది యూస్ చేస్తారో సో ఆ డిష్ వాష్ లిక్విడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఒక క్లీనింగ్కి బ్రష్ యూస్ చేస్తున్నాను. సో బ్రష్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, సో మనకి ఆ హోల్స్లో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే సో అవి ఈజీగా మనం బ్రష్తో యూస్ చేసి క్లీన్ చేసేయచ్చు. సో అందుకని నేను ఇక్కడ క్లీనింగ్ కానీ నేను ఒక బ్రష్ సపరేట్గా పెట్టుకున్నాను. సో దాన్ని యూస్ చేసేసి ఇలా మనం క్లీన్ చేసేసుకోవడమే. సో ఇలా క్లీన్ చేసుకోవడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనం ఇలా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే చాలు. గ్యాస్ బర్నర్స్ ఎలా అయినా సరే మనం తిరిగి యూస్ చేశాక మళ్ళీ గ్రీజీగా కొంచెం అలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. కానీ మనం మంత్లీ వన్స్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే సో దాంట్లో ఉన్న హోల్స్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి మనకి ఫ్లేమ్ అనేది ఈక్వల్గా వస్తూ ఉంటుంది అన్ని సైడ్లోనూ. సో ఇలా నేను బ్రష్తో ఇలా నీట్గా అన్ని సైడ్ల పైన కింద అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాదొక రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇదిగో చూశారు కదా, నేను ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను. ఎలా ఉండిందో, ఇప్పుడు ఎలా అయిపోయిందో చూస్తున్నారు కదా. సో మీకోసం నేను ఒక బర్నర్ని క్లీన్ చేశాను, ఇంకొక దాన్ని అలానే పెట్టేశాను. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా. క్లీన్ చేసిన దానికి, క్లీన్ చేయకుండా ఉన్నదానికి డిఫరెన్స్ చాలా బాగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఈ టిప్ యూజ్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.